ఈ క్లాస్ అటెండ్ అవ్వడానికి మీ అందరికి ధన్యవాదాలు. ఇది ఫస్ట్ క్లాస్ అండి. సో ఈ ఫస్ట్ క్లాస్లో ఏంటంటే నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దీంట్లో ఏంటంటే దీంట్లో మీన్స్ గురించి రాశాను. మీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా వాటిల్లో దీన్ని వాడబడతారు. సో కాబట్టి ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేస్తే మంచిది. సో దీంట్లో మనం చూస్తే నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఆ మ్యాట్రిక్స్కి 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వీటికి మీన్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీన్ వాల్యూస్ అల్గారిథమ్స్లో చాలా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో చాలా వాటిల్లో యూస్ చేస్తారు. సో ఒకటి వచ్చేసి దీనికి 2 రకాల మీన్స్ ఉంటాయి అనమాట. ఒక రకమైన మీన్ అంటే కాలమ్ వైజ్ అంటే 1 4 7 ఇదేంటంటే ఒక కాలమ్ అనమాట. ఇది ఒక డైమెన్షన్ కిందకి వస్తుంది. ఈ వాల్యూస్ అన్నిటిని మనం యాడ్ చేసి దీన్ని డివైడ్ చేస్తాం అనమాట. సో 1 4 7 యాడ్ చేసి 12 వస్తుంది. 12/3 చేసేస్తే 4 వస్తుంది అనమాట. 4 వచ్చేసి కాలమ్ వైజ్ మీన్ అవుతుంది అంటే ఈ కాలమ్కి ఇది 4 ఒక మీను. సో అట్లానే 2 5 8కి 5 ఒక మీను, 3 6 9కి 6 ఒక మీన్ అనమాట. సో ఈ కాలమ్ వైజ్ మీన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే చాలా వాటిలో ఇది యూస్ఫుల్ ఉంటుంది, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇది చాలా వాటికి అల్గారిథమ్స్లో యూస్ చేస్తారు. ఇది చాలా సింపుల్ అల్గారిథం. మీకు ఫర్ లూప్, డబుల్ ఫర్ లూప్ యూస్ చేస్తారు. ఇక్కడ J అండ్ I అనే ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇదేంటంటే మీరు ఇక్కడ రోస్తో నెంబర్ ఆఫ్ రోస్తో డివైడ్ చేస్తే మీకు కాలమ్ వైజ్ ఇవి వాల్యూస్ వస్తాయి అనమాట. అట్లనే రో వైజ్ ఆపరేషన్లో కూడా చూస్తే మీరు ఇక్కడ చూడండి JI అని ఉంది. JIని ఇక్కడ IJ కింద ఇంటర్చేంజ్ చేసి కాలమ్స్తో డివైడ్ చేస్తారు. కాలమ్స్ డివైడ్ చేస్తే ఏంటంటే మీకు రో వైజ్ మీన్ వస్తుంది అనమాట. రో వైజ్ మీన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో చూడండి 1 2 3 1 + 2 + 3 అంటే చేసి 6/3 చేస్తే 2 అనమాట. సో అట్లా ఫస్ట్ రో మీను, 5th రో మీను, 8th రో మీన్ అనమాట. సో మీకు ఇట్లా రో వైజ్ మీన్స్ వస్తాయి అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మెషిన్ లెర్నింగ్లో. సో లేదంటే మనం NumPy ఒక లైబ్రరీ యూస్ చేసుకొని ఒక అలియాస్ పెట్టేసేసి NumPy ద్వారా కూడా మనం ఈ మీన్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ మీన్ వచ్చేసి అన్నిటికీ అనమాట. ఈ ఏదైతే 9 ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ 9 ఎలిమెంట్స్ సమ్ చేసి దాన్ని డివైడెడ్ బై 9 అనమాట. దానికి సంబంధించిన మీను. లేదు మీకు ఇంతకుముందులా మీకు కాలమ్ వైజ్ మీన్ రావాలంటే మీరు ఇక్కడ యాక్సిస్ 0 అని పెడతారు. అప్పుడు యాక్సిస్ 0 పెట్టినప్పుడు మీకు సేమ్ ఇట్లా మీన్లానే మీకు ఇక్కడ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. మోస్ట్లీ మనకి అల్గారిథమ్స్లో మనం NumPy వాడతాము. సో ఏంటంటే ఆపరేషన్స్ చాలా ఈజీ ఉంటాయి. సో అట్లానే ఇప్పుడు మనకి రో వైజ్ కావాలంటే మనం యాక్సిస్ 1 అని పెట్టుకుంటాము. యాక్సిస్ 1 అని పెట్టినప్పుడు సేమ్ ఇంతకు ముందులానే మీకు ఇక్కడ రో వైజ్గా వస్తాయి అన్నమాట, వాల్యూస్ వస్తాయి అన్నమాట. 2 5 8 అనేది వాల్యూస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మీకు 2D ప్లాట్ గ్రాఫ్ గీయడం చాలా ఇంపార్టెంట్ మెషిన్ లెర్నింగ్లో. ఇది నేను జూపిటర్ నోట్బుక్ వాడుతాను. జూపిటర్ నోట్బుక్ అనేది చాలా బేసిక్స్. ఇది మీకు బయట చాలా ఇవి దొరికిపోతుంది, మెటీరియల్ దొరుకుతుంది. సింపుల్ ఇది ఇన్స్టాల్ చేయడం. వీటిలో జస్ట్ ఇవి కోడ్ ఇట్లా రాసి మనం రన్ అని కొడితే ఆ పర్టికులర్ ఇది రన్ అవుతుంది అనమాట. సో ఇంపోర్ట్ మ్యాట్లాబ్ ప్లాట్ చేస్తే మనకి ఏంటంటే గ్రాఫ్కి సంబంధించిన లైబ్రరీ లోడ్ అవుతుంది అనమాట. సో దీంట్లో చూస్తే మనం ఇక్కడ NumPy అరే వాడుతున్నాం. ఈ NumPy అరే ఎందుకు వాడుతున్నాం అంటే దీనికి మనకి స్లైసింగ్ ఆపరేషన్ ఒకటి కావాలన్నమాట. కాలమ్ వైజ్ ఆపరేషన్ ఒకటి కావాలా. కాలమ్ వైజ్ అంటే సపోజ్ మనకి మ్యాట్రిక్స్ ఉంది ఇది ఒక లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ని మనం కాలమ్ వైజ్ రావాలంటే అంత ఈజీ కాదు. సో అందుకని NumPyలో అరే కింద కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ పర్టికులర్ ఆపరేషన్ చేస్తే అంటే ఆల్ రోస్ ఫర్ 0th కాలమ్, ఫర్ ఆల్ రోస్ ఫర్ ఫస్ట్ కాలమ్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 0th కాలమ్ అంటే ఈ పర్టికులర్ డేటా సెట్లో ఫస్ట్ కాలమ్ 1 4 7 ఇది ఫస్ట్ డేటా సెట్ కింద వచ్చేస్తుంది అనమాట. అట్లనే మీరు 1 అని ఇట్లా పెట్టారనుకోండి, సెకండ్ కాలమ్ సంబంధించిన డేటా సెట్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట. 2 5 8. సో ఇది వచ్చేసేసి ఏంటంటే మనం స్కాటర్ అనే మెథడ్ వాడి మనం ఒక ఇది గ్రాఫ్ వచ్చి గీయచ్చు అనమాట. ఇది చాలా వాటిలో మనకి ఉపయోగపడుతుంది. సో అట్లానే మనకి 3D గ్రాఫ్. సో 3D సంబంధించిన కూడా మనం ఏంటంటే కాలమ్ వైజ్ ఆపరేషన్ చేసి XYZ ఆపరేషన్ చేసి మనం ఇట్లా 3D గ్రాఫ్ కూడా మనం ప్లాట్ చేయగలుగుతాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన గ్రేడియన్స్ వాటికి సంబంధించి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. యూజువల్గా ఏంటంటే మ్యాట్రిక్స్లో మనకి ఎప్పుడైనా పైన ఏదైతే కనిపిస్తున్నాయో అవి డైమెన్షన్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1 4 7 అనేది X, 2 5 8 అనేది Y, 3 6 9 అనేది డైమెన్షన్స్ అనమాట. రో వచ్చేసి డేటా ఉంటుంది అనమాట. సో ఇది నాకు చూసినందుకు ధన్యవాదాలు.